మార్నింగ్ బిహైండ్ ద హెడ్లైన్స్తో మీ ముందున్నాను నేను ఈశ్వర్. మూడోసారి ముచ్చటగా రాజధానిపై తన అభిప్రాయాన్ని కేంద్రం కోర్టుకు స్పష్టం చేసింది. రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమని, ఇందులో తమ జోక్యం ఉండదని హైకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్లో తేల్చి చెప్పింది. ఏ క్యాపిటల్ అంటే ఒక రాజధాని అనే అర్థం కాదని, ఏ అంటే బహువచనం కూడా కావచ్చని స్పష్టం చేసింది. హైకోర్టు రాజధానిలోనే ఉండాలనేం లేదని తెలిపింది. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్కు అఫిడవిట్ ద్వారా చెక్ పెట్టింది. అలాగే రాజ్యాంగంలో రాష్ట్రాల ఏర్పాటు గురించి మాత్రమే ఉంది, కానీ రాజధానుల గురించి లేదని స్పష్టం చేసింది. ఇంతకాలం ఏ క్యాపిటల్ అంటే ఒక రాజధాని అని, అమరావతి విషయంలో రాష్ట్రపతి సంతకం చేశారని టీడీపీ చేస్తూ వచ్చిన వాదనకు పసలేదంటూ కేంద్రం తేల్చేసింది. రాజధానిపై పార్లమెంటుకే అధికారం ఉందని, కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు మరోసారి డిమాండ్ చేశారు. ఆర్టికల్ 248 ప్రకారం జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని టీడీపీ ఎంపీలకు సూచించారు. ఓవైపు కేంద్రం మాకు సంబంధం లేదని పదే పదే చెబుతున్నా చంద్రబాబు మాత్రం మీదే బాధ్యత అంటున్నారు. ఇందులో ఎవరి వాదన కరెక్ట్? కేంద్రం చట్టాన్ని కోట్ చేస్తూ తమకు సంబంధం లేదంటోందా, లేదా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందా? చంద్రబాబు అమరావతి సమస్యను పరిష్కరించలేక కేంద్రంపై భారం మోపే ప్రయత్నం చేస్తున్నారా, లేక కేంద్రానికి కూడా బాధ్యత ఉందంటూ సమస్యను మరింత సంక్లిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఈ అంశంపైన మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు అద్దేపల్లి శ్రీధర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఇక గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే రఘునాథ్ బాబు గారు ఉన్నారు, టొబాకో బోర్డు చైర్మన్. రఘునాథ్ బాబు గారు, కేంద్రం జోక్యం ఉండదు, చెప్పండి. రాష్ట్రాల్లో రాజధాని ఏర్పాటుల అంశానికి సంబంధించి ఇప్పటికే 2 అఫిడవిట్లు ఇచ్చారు, మూడోసారి అదనపు అఫిడవిట్ సమర్పించారు. సో ఓవరాల్గా రాజధాని అమరావతి నుంచి కేంద్రం పూర్తిగా వైదొలిగినట్టేనా నిన్నిచ్చినటువంటి అఫిడవిట్ ద్వారా? కేంద్రం వైదొలిగేది ఉంటుందండి, అది రాష్ట్ర ప్రభుత్వం అదేంటి చేసుకునేది. అయితే ఇప్పటికి దానికి కోర్టులు ఉన్నాయి, ఇంకా కోర్టులు కూడా ఏం తీర్పులు ఇస్తాయో చూద్దాం. బట్ కేంద్రం సైడ్ నుంచి చూస్తే ఎప్పుడు కూడా ఒకే స్టాండ్. ఆ రోజు పార్లమెంట్లో అడిగినప్పుడు కానీ, లేకపోతే అఫిడవిట్లు వేసినప్పుడు కానీ ఒకే స్టాండ్. ఏమని, ఇది రాష్ట్ర పరిధిలోకి అధికారంలోకి వస్తుందని. ఇప్పుడు ఒక్కొక్కసారి థిన్ లైన్ డిఫరెన్స్లు ఉంటాయి, దాన్ని అటు అనుకోవచ్చు ఇటు అనుకోవచ్చు. ఉదాహరణకి రామకృష్ణ ప్రసాద్ గారే లాయరు, ఆయన వాదించిన ఏదో కేసు తీసుకుంటే ఆయన ఒక రకంగా వాదిస్తే చివరికి జడ్జి ఇంకో రకంగా తీర్పు ఇవ్వచ్చు. కాబట్టి ఉన్నాటిల్లో ఎవరికి అనుకూలంగా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ఆ రోజునేమో సిబిఐని ఈ రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదని, లేకపోతే ఎగ్జిస్టింగ్ కేసులో అక్కడ మమతా బెనర్జీ దగ్గర పోలీస్ కమిషనర్ని విచారించడానికి సిబిఐ వస్తే ఆమె ధర్నా చేస్తుంటే మనం కూడా ఇటు ధర్నా చేయటం కూడా జరిగింది. కాబట్టి మనకు వస్తే ఒక రకంగా, లేకపోతే ఒక రకంగా ఇది రాష్ట్ర అధికారాల పరిధిలోకి కేంద్రం చొచ్చుకొస్తుంది అని ఒకట సమయంలో ఒక రకంగా, ఒక సమయంలో ఇంకో రకంగా ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి రాజ్యాంగమో చట్టమో కేంద్రం జోక్యం లేదని చెప్పుండొచ్చు, ఒకవేళ చట్ట ప్రకారం ఉండొచ్చేమో. బట్ పదే పదే అమరావతి రైతులు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మిమ్మల్ని కోరుతున్నారు కాబట్టి కేంద్రం ఒక పెద్దన్న తరహాలో ఆ పాత్ర ఏమైనా పోషిస్తుందా? మరి ఇప్పుడు అలాంటి పాత్రే వద్దు, మీరు చేయొద్దు, అసలు అలాంటి పాత్ర కాదు. కనీసం సిబిఐ ఎంక్వైరీ చేయడానికి కూడా మేము అనుమతించాం అని గట్టిగా 1.5 years 2 years అనుకున్నాం. ఈ 1.5 years 2 yearsలోనే కదా చెప్పింది ఇదే తెలుగుదేశం. మరి ఇవాళ మళ్ళీ ఈ మాట మార్చి చేస్తున్నారు. ఓకే, మేమైతే ఇక్కడే రాజధాని ఉండాలి అనే దానిలో హైకోర్టు రాయలసీమలో ఉండాలి, ఇది మా మేనిఫెస్టో, మా పార్టీ నిర్ణయం. వాళ్ళు కూడా నా ఉద్దేశంలో ప్రభుత్వం మనసు మార్చుకుని ఇక్కడే ఉంచుతుందో, లేకపోతే తన కోర్టులు అనుకూలంగా ఇస్తాయో చూద్దాం. అంతే తప్పిస్తే కేంద్రం అదేంటి లేని అధికారాల్లో జోక్యం చేసుకుంటున్నారు అని, అసలు కేంద్రం ఒక మిథ్య, అంతా రాష్ట్రాలదే అని మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా, మనం అధికారంలో లేనప్పుడు మొత్తం కేంద్రం కంట్రోల్ తీసుకోవాలి అని ఇంకో మాదిరిగా ఈ రకంగా చెప్పడం. అంటే శంకుస్థాపనకి అమరావతి రాజధానిగా ఏర్పాటు చేస్తూ శంకుస్థాపన జరిగిన కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు, ఒకటో అంశం. ఏ క్యాపిటల్ అనేటటువంటి పదంలో ఏ అంటే ఒక రాజధాని అనేది రెండో అంశం. ఇక హైకోర్టుని రాజధానిలో అంటే అమరావతిలో ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి సంతకం చేశారు కాబట్టి రాష్ట్రపతి కూడా సంతకం చేసినటువంటి అమరావతి నుంచి రాజధానిని ఎలా తరలిస్తారు? ఈ 3 అంశాల ప్రాతిపదికగా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, నిలదీస్తున్నారు. ఇప్పుడు ఈ 3 అంశాల ప్రాతిపదికగానే ఆల్రెడీ కోర్టులో
అయ్యే జరుగుతూ ఉంటుంది. కోర్టులు ఏం తీర్పిస్తారో చూద్దాం. ఆ కోర్టు తీర్పులు ఇచ్చేదానిపైన ఉంటుంది, అది వేరే విషయం. కానీ మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఆయన చేస్తున్నటువంటి డిమాండ్ సరైందా కాదా? తప్పించుకునే ప్రయత్నం అంటే ఇక్కడ లేని అధికారాలు తీసుకుంటే మేము అసలు ఉన్న అధికారం తీసుకుంటేనే సురంగభంగం జరిగింది గత ప్రభుత్వ హయాంలో, ఏది సిబిఐ ఎంక్వైరీ లాంటి వాటి విషయంలో. మరి అటువంటిది లేని అధికారం తీసుకుంటే ఇంకెలాగవుతుంది? కాబట్టి అది ఓవరాల్ గా ఎన్నికలకు ముందు నాటి పరిస్థితుల్ని మనసులో పెట్టుకొని చేస్తున్నట్టుగా ఉంది మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే. ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మిమ్మల్ని నిలదీశారు కాబట్టి, సిబిఐ రావద్దన్నారు చెప్పారు కాబట్టి, పాకిస్తాన్కి కొంత అనుకూలంగా మాట్లాడారు కాబట్టి, ఇమ్రాన్ ఖాన్కి అనుకూలంగా మాట్లాడారు కాబట్టి, మోడీ గారిని గద్దె దించాలని అనుకున్నారు కాబట్టి, ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు మేము సపోర్ట్ చేయమన్నట్టుగా ఉంది. గతంలో సిబిఐ అని చెప్పుండొచ్చు, అది వేరే విషయం కదా. ఇక్కడ కేవలం కేంద్ర రాష్ట్ర సంబంధాల వరకే పరిమితం. పార్టీ పరంగా ఇంకో పరంగా చూస్తే మాకైతే ఇక్కడే కావాలని ఉంది. ఆల్రెడీ ఎంత ఖర్చు పెట్టారు, మంచో చెడు, దానిలో ఏం జరిగిందో అవన్నీ పక్కన పెట్టండి. ఇవాళ అక్కడ ఆల్రెడీ ఫంక్షనల్ క్యాపిటల్ ఉంది కాబట్టి ఇక్కడే ఉండాలి. హైకోర్టు వరకు మాత్రం రాయలసీమకి ఇస్తే న్యాయం. ఇది మా పార్టీ. ఇది రాజకీయంగా బీజేపీకి ఇబ్బంది కదా? రాజకీయంగా బీజేపీకి ఇబ్బంది కదా? కేంద్రానిదే పాత్ర, మోడీకి బాధ్యత ఉంది, కేంద్రం బాధ్యత ఉందని పదే చెబుతుంటే మాకు సంబంధం లేదని మీరు అంటూ ఉంటే ఇది రాజకీయంగా బీజేపీకి ఇబ్బంది కాదా రాష్ట్రంలో? ఇప్పుడు రాజకీయంగా ఒక రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని అట్లా ఎవరు ఏం చేయరు. ఇప్పుడు ఇక్కడ చేస్తే ఇంకో చోట అన్రిటన్ లాగా ఎక్కడో రైట్, కాల్ డ్రాప్ అయింది. మనం ఒక్కసారి అద్దెపల్లి శ్రీధర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు, 3 రాజధానులకు కేంద్రం ఇచ్చినటువంటి అఫిడవిట్ ద్వారా లైన్ క్లియర్ అయినట్టుగా భావిస్తున్నారా? 100% అండి. నేను జాతకం వాస్తు ఇవన్నీ నమ్ముతాను. సెప్టెంబర్ 22 తర్వాత, అంటే ప్రజల్లో చెప్తున్న నమ్మేవాళ్ళు నమ్ముతారు లేదే, 22 తర్వాత నుంచి డ్రాస్టిక్గా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, బిఫోర్ జనవరి అన్ని కార్యక్రమాలు ఏవైతే కోర్టులో వేసిన ఈ కేసులు, వీళ్ళందరూ 60 మంది ఒకే అఫిడవిట్ వేయడం, ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాతకాలు, వాస్తు మన నమ్మకానికి సంబంధించింది. ఇక్కడ చట్టం, న్యాయం ఇవన్నీ ఉంటాయి కదా, రాజ్యాంగం. అదే అందుకని అది పర్సనల్ ఒపీనియన్ వదిలిపెట్టేశాను. అది నా ఒపీనియన్, నా ఒపీనియన్. కొంతమందికి బాగుంటది, కొంతమంది బాగోదు. బాగున్న బ్యాచ్ లో వైఎస్ఆర్సీపీ ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఉన్నాను, మీరు ఉన్నారు. సో అది వదిలిపెట్టేయండి. సో ఏదేమైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ 3 times క్లారిఫై చేయడం జరిగింది. ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చి అమరావతి రైతులతో మాట్లాడిస్తున్న 2 ఛానల్స్ తెలుగుదేశం వాళ్ళకి పోసపుచ్చినట్టు క్లారిఫై క్లియర్ గా చేశారు. ఎంత ఇదంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి, కానీ repeated objectionable uncalled for aspirations against the Union of India in the rejoinder submit with writ petition is condemnable. అంత స్ట్రాంగ్ వర్డ్ యూజ్ చేశారు. అది ఇటు దోనే సాంబశివరావుకి వీళ్ళకే కాదు, అండ్ అదర్స్ అని కాదు, అందరూ అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు 75 కేసులు వేసామంటారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అందరూ 60 కేసులు కామన్ అడ్వకేట్లు. దెన్ లేదంటే 10 మంది అడ్వకేట్లు పెట్టారు, కామన్ అడ్వకేట్లు కాదు, 10 మంది. కామన్ పేమెంట్, సోర్స్ ఆఫ్ పేమెంట్ ఇస్ ఫ్రమ్ కామన్ సోర్స్. సో అవి అన్నింటికీ ఒకటే సమాధానం, అన్నింటికీ ఒకటే సమాధానం అవుతుందా? అంటే ఇప్పుడు ఈ అఫిడవిట్ తో అంటే ఇప్పుడు చాలా క్లియర్ గా కేంద్రం పాత్ర ఉందా లేదా అనే అంశానికి సంబంధించి కేంద్రం క్లారిటీ మాత్రమే ఇచ్చింది, కానీ 3 రాజధానుల అంశానికి సంబంధించి ఇప్పటి వరకు ఏం క్లారిటీ రాలేదు. న్యాయస్థానాలు ఏమి చెప్పలేదు. ఇప్పుడు మీ ఎక్కడ ఏం చెప్పలేదు. ఒక్క కేంద్రం పాత్ర మాత్రమే, దాని రోల్ మాత్రమే ఇప్పుడు డిసైడ్ అయింది. అది చెప్తుంది, కేంద్రం మాత్రమే చెప్తుంది. అదే నేను లా చేశాను, లా చదివాను, ప్రాక్టీస్ చేశాను, మెరిట్ స్టూడెంట్, అన్ని విధాలుగా కూడా ఫ్యామిలీ అందరూ లాయర్స్ ఉన్నారు, నాకు జడ్జి అందరూ పరిచయం. కాబట్టి ఒక అఫిడవిట్కి ఉన్న రిపర్కషన్స్ ఏమవుతుందని యాంటిసిపేట్ చేయగలం. ఇందాక రఘునాథ్ బాబు గారు అన్నారు, ఒకళ్ళు ఆర్గ్యూ చేస్తారు ఇటుపక్క, ఇంకోళ్ళు ఆర్గ్యూ ఇటుపక్క చేస్తారు, జడ్జిమెంట్ ఇలా రావచ్చు అన్నారు. సో వీఆర్ ఆన్ ద రైట్ సైడ్ అని చెప్పి నేను స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాను.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జియోమెస్ నెంబర్ 203 లోపల క్లారిఫై చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దట్ ఈస్ అన్ ఓల్డ్ ప్రాజెక్ట్, దెర్ ఇస్ నో న్యూ క్యాచ్మెంట్. అది మాకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఈ 3 అఫిడవిట్లు విత్ రిగార్డ్ టు క్యాపిటల్ కానీ, ద రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అండ్ వాట్ రోల్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ ప్లే అని. ఏ క్యాపిటల్ అంటే ఒక క్యాపిటల్ కాదు, ఇట్ కెన్ బి మల్టిపుల్ క్యాపిటల్స్ ఆల్సో. జెండర్ మేల్ అంటే హీ అనే కాదు, షీ కూడా అని చెప్పి చాలా క్లియర్ గా జనరల్ క్లాజెస్ లో వారు చెప్పడం జరిగింది. అండ్ హైకోర్టు ఉన్నంత మాత్రాన అది క్యాపిటల్ అవుతుంది అని కూడా అలాగనే లేదు. క్యాపిటల్ లేని చోట కూడా హైకోర్టు పెట్టుకోవచ్చు అని చెప్పి అది కూడా క్లారిఫై చేశారు. ఏవైతే 3-4 అంశాలు అమరావతిలో ప్రొటెస్ట్ చేసేవాళ్ళు వారికి ఎలా తెలుస్తుంది ఈ పాయింట్లను? నేను ఆ 2 మీడియా ఛానల్స్ తెలుగుదేశం స్క్రిప్ట్ ఇస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు, చాలా అమాయకులు. నాకు నిజంగా పర్సనల్గా ఫీల్ అవుతుంది. ఒకసారి వెళ్ళి అందరికీ అమ్మ ఇది జరగబోతుంది, ఇది ఇలా జరగబోతుంది, ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే ముందర చంద్రబాబు నాయుడు గారు చేయని ల్యాండ్ డెవలప్మెంట్ చేస్తే ముందర ప్లాట్లు చేతిలోకి వస్తుంది. ఎలాగా కాంపెన్సేషన్ కానీ, ఆనరోరియం కానీ, పెన్షన్ కానీ అన్ని పెంచారు. చంద్రబాబు నాయుడు కంటే మేలైన విధంగా ప్యాకేజ్ అనౌన్స్ చేశారు అని చెప్పాలనిపిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చి అమరావతి రైతులు వాళ్ళదే బాధ్యత అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? 29 గ్రామాలు కాబట్టి మేము పట్టించుకోమంటారా? లేకపోతే ముఖ్యమంత్రి గారు అన్నట్టు 10,000 మంది రైతులు కూడా లేరని, 10,000 మంది రైతులు మన రాష్ట్రంలో లేరా? అంటే నేను అనేది ఏంటంటే అండి, ఆఖరికి 3 గ్రామాలే అండి. అది ఇప్పుడు 3 గ్రామాల ప్రజలైనా సరే వాళ్ళు ఓట్లేశారు. ప్రజాస్వామ్యంలో 100% ఓటు వేసి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నేను అనేది ఏంటి అంటే నేను అదే చెప్తున్నాను. మరి అమరావతి వారి డిమాండ్లకు సంబంధించి ఇక్కడ ఏదో ఒకటి వారికి న్యాయం జరుగుతుందని, ఏదో నిజం చెప్పాలని వాళ్ళకి, ఇది ఏంటిది అసలు వాళ్ళు అడుగుతున్న డిమాండ్ ఏంటి? దాని వైపు నుంచి ప్రభుత్వం నుంచి ఆన్సర్ ఏమన్నా ఉందా ఇప్పటి వరకు? చెప్పండి. 100% ఆన్సర్ ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ప్రధానంగా ఒక 6-7 ఐటమ్ లేవనెత్తి, సరే అమరావతి రైతులు కానీ మిగతా వాళ్ళందరూ అంటే కొంచెం అడ్మినిస్ట్రేటివ్గా లేకపోతే మిగతా ఆస్పెక్ట్స్ తెలియకపోవచ్చు, లేకపోతే వాళ్ళ లీగల్ అడ్వైస్ ఉండకపోవచ్చు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా లేదా సెంటర్ షుడ్ ఇంటర్ఫియర్ అంటారు. సెంటర్ ఏంటి, మా రోల్ ఈజ్ లిమిటెడ్, వీ కాంట్ ఇంటర్ఫియర్, ఇట్ ఇస్ అ ప్రెరిగేటివ్ ద స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి క్లారిఫై చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాష్ట్ర చాలా బలం, రాష్ట్ర సీఎం చాలా బలోపేతంగా ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వ్యతిరేకంగా ఏమైనా ఆర్డర్స్ తీసుకుంది. రఘునాథ్ బాబు క్లియర్ గా క్లారిఫై, నో సిబిఐ, నో ఈడీ, నో ఇన్కమ్ ట్యాక్స్, నో బడీ షుడ్ కమ్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ వితౌట్ అవర్ పర్మిషన్. నౌ వెల్కమ్ అంటారు. ఏంటి మార్పు వచ్చింది? పవర్ పోయింది. అమరావతి రైతులకి ఇప్పుడు ఈ అఫిడవిట్ వేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కొంత క్లారిఫికేషన్ వారికి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా 2-3 మెట్లు దిగుతారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయూతనిస్తుంది. నేను అనేది జరగట్లేదు, ఏ వైపు నుంచి జరగట్లేదు సార్. ప్రభుత్వం మాత్రం ఎప్పుడైనా వాళ్ళని చర్చలకు పిలిచింది. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు సార్ మీరు ఉంటారు, నేను ఉంటారు, ఇద్దరు వయసులో చిన్నవే కాబట్టి సెప్టెంబర్ 22 తర్వాత 3 నెలలు చూడండి, అన్ని జరిగిపోతాయి. నేను బలంగా నమ్ముతున్నాను ఆ విధంగా. అదే కాకుండా శుభసూచకంగా 3వ అఫిడవిట్ సెంట్రల్ గవర్నమెంట్ క్లారిఫై కూడా చేసింది. క్లియర్ గా క్లారిఫై చేసింది సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఏంటి, వాట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. ఆస్ట్రాలజర్ ఒక అడ్వకేట్ ఇద్దరు ఉన్నారు. 100% ఇంకొక అడ్వకేట్ కూడా ఉన్నారు టీడీపీ నుంచి. రెండు డీటెయిల్డ్ గా చదివిన ఇంకొక అడ్వకేట్ గొట్టిపాటి గారు ఉన్నారు. చెప్పండి. ఈ రోజున రాజకీయ ఆర్థిక పరిస్థితులు, కోవిడ్ పరిస్థితుల్లో మేలేనది వెల్ఫేర్ ప్యాకేజీ ఇస్తున్నాము. వెల్ఫేర్ ఈ రోజు ఆసరా కూడా బ్రహ్మాండంగా 90 లక్షల మందికి ఇస్తున్నాము. మిగతా కార్యక్రమాలను చేస్తున్నాం. అపోజిషన్ కూడా కొంత చేయూతనిస్తే 100% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇంకా మేలైన విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేయడానికి వీలవుతుంది. వారు ఒక్కసారి గ్రహించండి, మమ్మల్ని అడ్డు వెయ్యాలని ఆ ఆలోచనతోనే ఉంటున్నారు తెలుగుదేశం. కానీ ప్రజలకి మేలైన విధంగా పరిపాలన కొంత అడ్డుపడుతున్నారు అన్నది ఎప్పుడైతే ప్రజలు గ్రహిస్తారో ఇప్పుడున్న 23 కూడా రాదు తెలుగుదేశానికి. మేము చేసే కార్యక్రమాలు తప్పు ఉంటే సరి చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ 100% రెడీగా ఉన్నాం. ఈ రోజు సిబిఐ అనౌన్స్ చేశాం ఎంక్వైరీ, అంతర్వేది దాన్ని కూడా సిబిఐ అనౌన్స్ చేసాం, రికమెండ్ చేసాం. జియో వస్తు అంటే అపోజిషన్ కి ఛాన్స్ ఇవ్వకుండా ఏదైతే ఘటన జరిగిందో నిజాలు బయటికి రావాలని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. గొట్టిపాటి గారు, మీరు కూడా ఒక లాయరే, న్యాయవాదిగా తను నమ్ముతున్నారు, తాను కూడా లా చేశారు కాబట్టి ఒక న్యాయవాదిగా నమ్ముతున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి అఫిడవిట్ ద్వారా 3 రాజధానులకు ఎటువంటి ఇబ్బంది రాదు, ముందుకు వెళ్ళడం ఖాయం, ఇది వారు చెప్తున్నారు. నమస్తే ఈశ్వర్ గారు, అలాగే శ్రీధర్ గారికి, రఘునాథ్ బాబు గారికి నమస్కారం సార్. ఇక్కడ అంటే సరే ఒక 2 న్యాయవాదులు సంభాషించుకుని ఎప్పుడు చెప్తానులే, ఎవరన్నా కాగితం రాసి నా దగ్గర తీసుకొస్తే
ఇద్దరు ఇప్పుడు అడ్వకేట్స్ అంటే ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఇంకో అడ్వకేట్ చూపిస్తే ఇది ఇక్కడ ఎందుకు ఉంది అంటే ఇది అంతిమంగా తేలాలంటే సుప్రీంకోర్టు చెప్పాలి అనే మాట అంటాను ఎప్పుడన్నా ఏదన్నా అంటే ఒక పెద్ద మనిషి తరహా మాట్లాడుకున్నటువంటి మాటకి ఇప్పుడు ఆ మీరు పెద్ద agreement మనిషిగా రాసుకొచ్చారనుకోండి. పెద్ద మనిషిగా శ్రీధర్తో రెండు పార్టీల మధ్య ప్రాంతీయ ఒక ప్రభుత్వం ఒక ప్రతిపక్షం ఈ రెండింటి మధ్య కేంద్రం పెద్దన్న ఒక్క పాత్ర 2 అదే నిమిషాలు నేను interrupt అడిగింది. చేయకండి ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు 2 నిమిషాలు ఇంటరప్ట్ చేయకండి సార్. ఇప్పుడు అట్లాగే శ్రీధర్ ఏదైనా కాగితం ఒక అగ్రిమెంట్ ఏదో రాసుకొస్తే నాది ఎందుకు ఉంది అంటాను, మళ్ళీ నేనేది రాస్తే ఇది ఎందుకు అంటాడు, అది వేరే సంగతి. సరే నేను అలా దాని ముందు ఒక్క నిమిషం లాయర్ గా మాట్లాడి తర్వాత రాజకీయం మాట్లాడతాను. ఈ రోజు సరే వాళ్ళే చెప్తున్నారు రాష్ట్ర అధికార పరిధిలో అది రాష్ట్ర పరిధిలోదే రాజధాని అని చెప్తున్నారు. మరి పునర్విభజన చట్టంలో వాళ్లే రాజధానులు ఎందుకు నిర్ధారణ చేశారు? తెలంగాణకు ఇక్కడ వాళ్ళకి అధికారం లేనప్పుడు దానికి ప్రశ్న రేపు అంటే ఇవన్నీ న్యాయస్థానాలు. సార్ మీరు లాయర్ గా ఉండి దయచేసి ప్రజల్ని తప్పుదారి పట్టించకండి. లాయర్ గా ఉండి దయచేసి ప్రజల్ని తప్పుదారి పట్టించుకోండి. ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన అనేది కేంద్రానికి సంబంధించినటువంటి అంశం. ఒకవేళ రాష్ట్రాలు తీర్మానం అనుకూలంగా చేసినా వ్యతిరేకంగా చేసినా తీర్మానాన్ని తీసుకోవడం వరకే కేంద్రం చేస్తుంది కానీ రాష్ట్రాన్ని విభజించే హక్కు మాత్రం కేంద్రానికి ఉంటుంది. ఆ రోజు కూడా అదే మోసం జరిగింది సార్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్ని పార్టీల నాయకులు ఒక సెకండ్ దయచేసి ఒక సెకండ్ మంచి జరగాలి ఎవరికైనా. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల్లో విడిపోదు అని చెప్పారు సార్. దయచేసి వినండి సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను మీకు అవకాశం ఇస్తాను. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడిపోదని కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్పింది సార్. రాష్ట్ర విభజన జరగదు అని కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్పింది సార్. టీడీపీ చెప్పింది సార్. వైసీపీ అయితే ధర్నాలు చేసింది, పోరాటాలు చేసింది, నిరాహార దీక్షలు చేసింది, అన్నీ చేసింది సార్. కానీ సామాన్య ప్రజలకి మీరు ఇచ్చినటువంటి అన్ని పార్టీలు, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని పార్టీలు ఇచ్చిన సంకేతం ఏంటంటే అసలు రాష్ట్ర విభజన జరగదు, వీళ్ళ చేతుల్లో లేదు, మేము తీర్మానం వ్యతిరేకంగా చేసి పంపించాం అని ఏదో లేని దాన్ని చూపించారు. ఆఖరికి విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనే అంశాన్ని ఒక్క పార్టీ కూడా కేంద్రాన్ని డిమాండ్ చేయలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో అంశాలన్నా పెట్టింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అవైనా పొందుపరిచింది. ఏ పార్టీ అయినా వెళ్ళి కూర్చొని మా రాష్ట్రానికి ఇవి 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 కావాలి అని ఒక్కరైనా చెప్పారా? ఈ రాష్ట్ర విభజన జరగదు 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 అని చెప్పారు. రాజ్యాంగం క్లియర్గా చెప్పింది సార్. అదే రాజ్యాంగానికి సంబంధించి నేను కన్క్లూడ్ చేస్తున్నాను. అదే రాజ్యాంగానికి సంబంధించి రాష్ట్రాల ఏర్పాటు అంశం ఉందే కానీ రాజధానుల ఏర్పాటు అంశం ఆ రాజ్యాంగంలో లేదు. అదే విషయాన్ని ఈ రోజు అఫిడవిట్ ద్వారా కేంద్రం తెలియజేసింది. ఎస్, ఇది క్లారిటీ. ఇప్పుడు వినండి, మీరు చెప్పారు కదా, నేను చెప్పేది వినండి. అయితే ఇక్కడ రాజధానికి వాళ్ళకి అధికారం లేదు అని చెబుతానే తెలంగాణకి పలానా హైదరాబాద్ రాజధాని, ఇది దాని తర్వాత ఈ శివరామకృష్ణన్ కమిటీ ద్వారా రాజధాని ఏర్పాటు చేయడం అనేది రాజధాని నిర్ధారణ అవుతుంది అని వాళ్ళు ఎలా చెప్పారు అంటున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇవన్నీ న్యాయస్థానాల్లో వస్తాయి. ఇక్కడ మనం ఎక్కువసేపు మీరు ఎందుకంటే టైం ఉండదు కాబట్టి నేను షార్ట్ కట్ లోనే మాట్లాడతాను. పాయింట్ నెంబర్ 1. రెండోది, వాళ్ళు వేసినటువంటి 3 అఫిడవిట్స్ లోనూ ఎక్కడా కూడా ఏర్పాటు చేసినటువంటి రాజధానిని మార్చొచ్చా లేదా అనేటువంటి అంశం ఎక్కడ ఇంతవరకు స్పష్టత కావట్లేదు. రాజధాని ఏర్పాటు చేసుకోవటం అని చెప్తున్నారు తప్పించి ఏర్పాటు చేసిన రాజధానుల పరిస్థితి ఏంటి అనేది చెప్పడం లేదు. 2. మూడోది, వాళ్ళు చెప్పే దానిలో చాలా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిన్న వచ్చింది పాయింట్, ఏ క్యాపిటల్ అనేది స్మాల్ కాజెస్, దీని ప్రకారం అది వాళ్ళు అనొచ్చు అని చెప్పి అన్నారు. నాకు తెలిసి ఇప్పుడు ఎందుకంటే వారు లాయర్ గా కూడా ఉన్నారు కాబట్టి శ్రీధర్ గారిని చెప్పమనండి. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఏ వైఫ్ అని ఉంటుంది లేదా ఏ హస్బెండ్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు అది వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఏ క్యాపిటల్స్ అని వచ్చినప్పుడు, ఏ క్యాపిటల్స్ హస్బెండ్ వేరు వేరు సార్ ఇంగ్లీష్ లో. అంటే ఒకటి సరే సరే సార్ చెప్పండి రామకృష్ణ ప్రసాద్ గారు ప్లీజ్. నేను మాట్లాడలేదు కదా, ఒక్క నిమిషం. నేను అనేది మన సబ్జెక్ట్ వెళ్ళాలి కదా. ఇప్పుడు నేను అనేది ఇదంతా న్యాయస్థానాల్లోనే వస్తుంది. ఇది రేపు వచ్చిన తర్వాత మీరు ఇద్దరు కానీ అంటే ఇదంతా న్యాయస్థానాల్లో ఆర్గ్యుమెంట్స్ లోనే వస్తుంది. ఇది మామూలుగా ఇది జరిగేటువంటిదే. ఉంటుందా ఉండదా? ఏ చీఫ్ మినిస్టర్ అని ఉంటుందా లేదంటే చీఫ్ మినిస్టర్ అనే ఉంటుందా? అప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ అనే దానికి ఏమవుతుంది? ఇది చీఫ్ మినిస్టర్స్ అని వచ్చినప్పుడు ఏ అని ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య ఉండేటువంటిది కాదని చెప్పగలుగుతాడా శ్రీధర్ గారు? లేదా ఒక సీనియర్ అడ్వకేట్ తీసుకోండి. నేననేది ఎఫిడవిట్ లో వేశారు, ఓకే. అయినా నేననేది న్యాయస్థానంలో జరుగుతా ఉంది కాబట్టి ఈ అంశాలు ఏమవుతాయి, ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక పక్క ఇది ఉంటుంది. ఇంతేకాకుండా సర్వే ఆఫ్ ఇండియాలో మ్యాప్ లో పెట్టారు, అంటే పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ ఇది ఒక రాజధాని అని పెట్టారు. మనం చాలా సాలంగా మాట్లాడుకుంటా ఉన్నాం చాలా విషయాలు. ఏమని రాజధానిలో వేరే దగ్గర ఉన్నాయి, హుబ్లీ కర్ణాటకలో వెళ్ళి హుబ్లీలో చేస్తున్నారు, ఇంకో దగ్గర. మరి వాటిని రాజధానిగా పేర్కొన్నారా?
వాటిని రాజధానులుగా పెట్టారా? ఏ రాష్ట్రానికైనా 2 లేదా 3 రాజధానులు మ్యాప్ లో పెట్టారా? ఇప్పుడు మన ఇండియన్ మ్యాప్ లో రాష్ట్రాలకు రాజధాని 2 రాజధానులు పెట్టేదానికి ఉందా? మరి మనమే చెప్తున్నాంగా ఎక్కడెక్కడో ఉన్నాయి, ఆ హైకోర్టు ఉంది, లేదంటే ఇంకో దగ్గర 2 రాజధానులు నడుస్తా ఉన్నాయి, సమ్మర్ కోర్టు ఉంది, వింటర్ కోర్టు ఉంది అని చెప్తున్నాంగా. మరి అక్కడ ఏమైనా పెట్టారా? ఇప్పుడు ఒకసారి మ్యాప్ చూడండి, ఎందుకు పెట్టలా మరి? అంటే దానికి ఏంటి, ఉన్న కారణాలు ఏంటి అంటే ఇది ఒకటి. సరే, ఇవన్నీ వస్తాయి. ఇది న్యాయస్థానాల్లో ఉన్నది కాబట్టి అది ఏం డిసైడ్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది ఒక పక్క. ఇక రాజకీయానికి వద్దాం సార్. ఇక్కడ ఒకవేళ అన్ని ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాన్ని మాట్లాడుకుంటే ఓకే, అన్ని రాష్ట్రం యొక్క పరిధి, రాష్ట్రం తమ ఇష్టానుసారం రాజధాని మార్చుకోవచ్చు అనుకున్నప్పుడు అదే అంతిమ నిర్ణయంగా న్యాయస్థానంలో కూడా వచ్చింది అనుకుందాం. అంటే ఏ రాష్ట్రాలైనా తమ రాజధానులు మార్చుకోవచ్చు అనేది, అంటే ఈ రాష్ట్రానికే కాదు ఏ రాష్ట్రాలకి కూడా ఇక శాశ్వత రాజధాని అనేది ఉండబోటం లేదనేది నిరూపణ అవుతా ఉంది. ఇప్పుడు నిన్న తమిళనాడులో జరుగుతా ఉంది, ఇంకో దగ్గర జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో ఏది కూడా శాశ్వత రాజధాని అనేది ఉండదు అనేది నిరూపితం అవుతుంది. 1. 2, ఒకవేళ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సూటిగానే మాట్లాడుతున్నాను, వారి యొక్క విధానం ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది అనేటువంటి భావనలో ఉంటే అది దయచేసి వద్దు. వీళ్ళకి కూడా తప్పది, వైఎస్ఆర్ పార్టీకి కూడా. ఎందుకంటే మేము హైదరాబాద్ ని అభివృద్ధి చేసిన దానిలో చంద్రబాబు నాయుడు గారి పాత్రను ఎవరు తీసేయలేరు. అయితే దాని తర్వాత వచ్చిన 2004 ఎన్నికల్లో మేము గెలిచాము. అక్కడ ఇవాళ రాజధాని ఇచ్చిన ప్రాంతంలో మేము గెలిచామా? లేదు. కార్పొరేటర్ సీట్లలో మొన్న మేము 1 సీటు గెలిచాం హైదరాబాద్ మొత్తంలో. రాజకీయ పరమైనటువంటి అవకాశాలు లేదా రాజకీయ పరంగా లబ్ధి పొందటాలు అవి వేరు, అది రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వేరు. అది మీరు గమనంలో తీసుకోకుండా ఈ రోజు రాజధానిగా దాన్ని నిర్ధారిస్తే ఇది చంద్రబాబు నాయుడు గారికి అయిందా? చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇచ్చినందుకు అక్కడ గెలిపించారా? కేంద్రం పాత్ర ఉంది డైరెక్ట్ గా చెప్పాలంటే, అంతేనా? నేను అనేది ఏమంటే కేంద్ర పాత్ర అనేది ఉందా లేదా అనేది రేపు న్యాయస్థానాల్లో నిరూపితం అవుతుంది సార్. మీరు చూస్తారు. నేను అనేది అదే, రేపు ఆర్గ్యుమెంట్ సరిగా ఇప్పుడు అడిగే ప్రశ్నకి ఇప్పుడు నేను అడిగా కదా శ్రీధర్, ఇప్పుడు నేను ఒక మంత్రి గారు కేంద్రాన్ని ఆదేశించే అవకాశం ఉందో మీరే డిసైడ్ చేయాల్సి వస్తుంది క్యాపిటల్ అని. నేనే చెప్తాను. రైతుల అంశానికి సంబంధించి మాట్లాడొచ్చు, 3 రాజధానుల అంశానికి సంబంధించి మాట్లాడొచ్చు, కానీ కేంద్రం పాత్ర మేము జోక్యం చేసుకోము, మాకు సంబంధం లేదంటే రేపు న్యాయస్థానాలు లేదు మీకు సంబంధం ఉంది మీరే డిసైడ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎక్కడ ఏ రాజధాని ఉండాలనేది మీరే డిసైడ్ చేయాలని కేంద్రానికి అప్పగిస్తాయి అనుకుంటున్నారా? ఒక లాయర్ గా మీరు భావిస్తున్నారా అట్లా? ఇప్పుడు నేను ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత కోర్టు ఎలా సంతృప్తి చెందుద్ది అనేది ఇక్కడ ప్రధానమైంది. ఏంటి, మీకు లేనప్పుడు పునర్విభజన చట్టాన్ని మీరే తయారు చేశారు. చేసిన దానిలో తెలంగాణకి పలానాది రాజధానికి హైదరాబాద్ ఉంటుంది అని మీరే నిర్ధారించారు. దాని తర్వాత ఈ పలానా రాష్ట్రానికి మీరే ఈ మధ్యలో కేంద్రం అనే పాత్ర వచ్చింది. మిగిలిన రాష్ట్రాలు వేరు, ఈ రాష్ట్రానికి పునర్విభజన చట్టంలో పేర్కొనబడింది. అలాగే రాజధాని అనేది ఒకటే లేదు, అనేది కూడా పెట్టుకోవచ్చు అనేది మీరు చెప్తున్నారు. అది ఏ విధంగా చెప్తున్నారు? ఏ రాజ్యాంగం ప్రకారం చెప్తున్నారు? ఏ చట్ట ప్రకారం రాజధానులు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తున్నారు? ఈ సర్వే ఆఫ్ ఇండియాలో ఇందాక నేను చెప్పినట్టుగా ఒకవేళ పరిపాలనా సౌకర్యం కోసం వేరే దగ్గర నుంచి పరిపాలించేదానికి రాజధానులను మరి మిగతా చాట్లు ఎందుకు ఉదహరించట్లా? ఇందాక చెప్పాను, హుబ్లీలో పెట్టారు, దీన్ని తీసుకెళ్లి అక్కడ అసెంబ్లీ ఒకటి నడుపుతారు. మరి అక్కడ ఇంకో రాజధానినో లేదా ఇంకో రాజధానినో ఎక్కడ ప్రకటన చేయలేదు. ఇవన్నీ వస్తాయి అంటున్నాను చర్చకి. ఇక్కడ నేనేమంటున్నానంటే, సరే ఇవి ఇక్కడ న్యాయస్థానాల్లో వచ్చేది ఒక పక్క. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఒక సినీ నటికి సంబంధించి బాంబేలో జరిగినటువంటి ఆవిడికి జరిగింది, అది లీగలా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ అనేది మనకు తెలియదు, అది పక్కన పెడదాం కాసేపు. కానీ అందరూ స్పందించారే, వెంటనే గవర్నర్ గారు నివేదిక కోరారే. ఇక్కడ 30,000 మంది రైతులు బాధపడతా ఉంటే రైతు కాదా? రైతుకు హక్కులు లేవా? రైతుకు చట్టాలు తప్పకుండా 100% రైతుల వైపు నుంచి మాట్లాడాల్సిందే. కానీ వారిని తప్పుదారి పట్టించేలా ఎవరు వ్యవహరించవద్దు. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలైనా రాజధాని రైతుల్ని తప్పుదారి పట్టించే విధంగా ఎవరు మాట్లాడొద్దు. ఇక్కడ ఒక మాట సార్, ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా వాళ్ళు ఒక నిర్ణయం నేను ఎందుకు ఆర్టికల్ 3 గురించి మాట్లాడానంటే సార్, ఆ రోజు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన జరుగుతుంది అని మేధావులందరూ చెప్పారు సార్. మేధావులందరూ చెప్పారు, అనలిస్ట్ అందరూ చెప్పారు, రాజ్యాంగ నిపుణులు చెప్పారు సార్. ఒక నిమిషం సార్, ఆ రోజు చెప్పినప్పటికీ కూడా జరగదు అంటూ రాష్ట్రానికి ఏం కావాలో మనం అడగకుండానే రాష్ట్రానికి అన్యాయం చేసినాయి సార్. అన్ని పార్టీలు చేశాయి సార్. నేను అందుకే అంటున్నాను, ఇక్కడ ఎవరైనా సరే రాజధాని రైతుల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏ పార్టీ అయినా మాట్లాడుతుందా? క్యాపిటల్ నుండి రాష్ట్రపతి హైకోర్టుకు సంతకం పెట్టారు. రాజధాని రైతుల వైపు నుంచి టీడీపీ కూడా మాట్లాడట్లేదు. ఇక్కడ టెక్నికల్ అంశాలను పట్టుకుంటే ఉపయోగం లేదు సార్. వాళ్ళకి న్యాయం జరగాలి సార్. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం ఈ రోజు రాజధాని రైతులకు మళ్ళీ జరగబోతోందేమో అని అనుమానం కలుగుతోంది. పార్టీలన్నీ కూడా, అధికార పార్టీ, నేను అందుకే ప్రశ్నించాను,
అధికార పార్టీని ప్రశ్నించాను. సార్, ప్రజాస్వామ్యంలో మీకు ఓటు వేసినటువంటి 29 గ్రామాల, మీరు అనుకుంటున్నట్టు 3 గ్రామాల ఏవైనా సరే వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. రాజధాని విషయంలో ఏం చేయాలి? మేధావులందరూ కూర్చొని మాట్లాడాలి, విజ్ఞానవంతులు కూర్చొని మాట్లాడాలి, దానిపైన పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు కూర్చొని మాట్లాడాలి. ఇవేవి రైతుల వైపు నుంచి మాట్లాడకుండా ఏ క్యాపిటల్ అని ఉంది కాబట్టి ఇదే మనల్ని ఆపేస్తుంది, ఇదే న్యాయం చేసేస్తుంది అని తప్పుదారి పట్టించకండి. కేంద్రం తప్పుకుంది, ఇది అర్థం చేసుకోండి దయచేసి. కేంద్రం తప్పుకుంది సార్, ఇంకా కేంద్రం బాధ్యత ఉందని వాళ్ళపై నెట్టేస్తూ కేంద్రం తప్పుకుంది. న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు ఆ అంశంలో అది వేరు సార్. అది దానికి ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది రేపొద్దున చెయ్యాలి, డెవలప్ చేస్తారా చేయరా అనేది వాళ్ళే చెప్తున్నారు. ఈ ఉన్నది కూడా తీసుకుపోతామని చెప్పని నిజంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే అది సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, ఏకవచనం కావచ్చు, బహువచనం కావచ్చు అని ఒక చట్టమే ఉందని కేంద్రం చెప్తోంది. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ఏం చేశాడు? నేను అంటున్నది అదే సార్. గమనిస్తానే ఉంటారు. ఏ పట్టుకుని రాజధాని రైతులకి న్యాయం జరుగుతుందని భ్రమంలో ముంచకండి. నిజానికి రాజధాని రైతులకి ఏం న్యాయం చేయాలో డిమాండ్ చేయండి అంటున్నా. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కోసం ఎవరు ఏం డిమాండ్ చేయలేదు సార్. ఈ రోజు కూడా రాజధాని రైతుల కోసం డిమాండ్లు చేయండి. వాళ్ళకి ఏం చేస్తే న్యాయం జరుగుతుందో ఆ డిమాండ్ చేయండి. ఏ అనే అక్షరాన్ని పట్టుకుని దీంతో న్యాయం జరిగిపోతుంది అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. అంతకుముందు మన రాష్ట్ర విభజన విషయంలో జరిగిందే జరుగుతుంది. నేను మీ మాట కొంచెం విభజిస్తున్నాను. ఏంటంటే రాష్ట్ర విభజన అనేది రాష్ట్రాలకు సంబంధించిన లేదా ప్రజలకు సంబంధించిన అంశం. దానిలో ఎవరు ఇచ్చినటువంటిది పుచ్చుకుందా లేదు, సరే దానివల్ల నష్టం లాభం జరిగిందా అనే మాటతో నేను ఏకీపిస్తాను మీ మాటతో. కానీ ఇది వీళ్ళు పొలాలు ఇచ్చిన రైతులు ఉన్నారు. అధికార పార్టీ ఏం చెప్తుంది? అధికార పార్టీ ఏం చెప్తుంది? హైకోర్టు తీసేస్తామంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ తీసేస్తామంటుంది, వాళ్ళకి న్యాయం చేస్తామంటుంది. ఎలా న్యాయం జరుగుతుందో అర్థం కాదు. సార్, నేను అందుకే మాట్లాడుతున్నాను, రాజధాని రైతుల గురించే మాట్లాడుతున్నాను సార్. అధికార పార్టీ ఈ రోజు వైసీపీ సార్ ఒక నిమిషం సార్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడి నుంచి తీసేస్తుందంట, హైకోర్టు తీసేస్తుందంట, రాజధాని రైతులకు న్యాయం చేస్తుందంట. ఎలా న్యాయం చేస్తారు అన్ని తీసేస్తే? సిటీ సెంటర్ లో నాకు డెవలప్ చేసినటువంటి ప్లాట్ ఇస్తానన్నటువంటి ఒక రియల్టర్ ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల అన్ని డెవలప్ చేసిస్తాను, రోడ్లు వేసిస్తాను, వాటర్ ఫెసిలిటీ పెడతాను, లైట్లు వేసిస్తాను, వీధి దీపాలు వేసిస్తాను మీకు అన్నీ అంటే అది ఏం ఉపయోగం ఉంటుంది? ఈరోజు అది జరుగుతోంది. రెండో విషయం, టీడీపీ చేస్తున్న విషయం కూడా చెప్తున్నా. ఇట్లాంటివి పట్టుకొని ఏ క్యాపిటల్ అని ఉంది కాబట్టి కేంద్రమే జోక్యం చేసుకోవాలి. కేంద్రం నేను జోక్యం చేసుకోను బాబు అని వెళ్ళిపోతుంటే మీదే బాధ్యత కాదు సార్, మీది బాధ్యత. కేంద్రాన్ని వదిలిపెట్టండి, మీరేం చేయాలో అది చేయండి సార్. ఏ క్యాపిటల్ అని ఉంది కాబట్టి ఏ క్యాపిటల్ అనే పదానికి సంబంధం లేదు అని వాళ్ళు ఇంకో చట్టాన్ని తీసుకుని వచ్చి 1897 చట్టాన్ని తీసుకుని వచ్చి ఎప్పుడు బ్రిటిష్ కాలం నాటి చట్టంలో ఏం పేర్కొన్నారో అది కూడా చెప్తున్నారు. ఇది చట్టమే కదా, దీన్ని కోర్టు నమ్ముతుంది కదా. కాబట్టి అది వదిలిపెట్టండి సార్. నేను అదే అంటున్నా, ఇక్కడ ఈ గేమ్ లో ఏమవుతోందంటే రాజధాని రైతులు నష్టపోతున్నారు సార్. మీరేమనుకుంటున్నారంటే ఎందుకు నేను అబ్జెక్ట్ చేస్తున్నానంటే అది నమ్ముతుంది అనేటువంటి పదాన్ని రానివ్వద్దు. నమ్ముతుందో లేదో న్యాయస్థానంలో తేలుతుంది. అది శ్రీధర్కి తెలుసు. ఏ వైఫ్ అని ఉంటుందా, ఏ చీఫ్ మినిస్టర్ అని ఉంటుందా, ఆయన చెప్పానంటే కాదు అలా ఉండదని చెప్పానండి. మీరు లాయర్ గా అర్థం చేసుకోలేదు. ఒక సామాన్యుడిగా అడుగుతున్నా, ఒక లాయర్ గా మీరు ఆన్సర్ చేయండి. ఒక లాయర్ గా ఆన్సర్ చేయండి. ఏ అనే పదం ఉంది కాబట్టి కేంద్రం బాధ్యత ఉందంటారా? ఏ అనే పదం ఉంది కాబట్టి కేంద్రం బాధ్యత ఉందంటారా? పోనీ చెప్పండి. ఏ పదానికి కేంద్రానికి బాధ్యత? ఒక క్యాపిటల్ 3 క్యాపిటల్ అనే దానిపైన మాట్లాడొచ్చు న్యాయస్థానం. ఏ అనే పదానికి కేంద్రానికి ఏం సంబంధం సార్? ఇక్కడ నేను చెప్పేది మీరు లాయర్ గా ఆన్సర్ చేయండి సార్. కేంద్రం జోక్యం చేసుకుంటుందా చేసుకోదా అనేదే ఇందాక చెప్పాను. ఒక సినీ నటికి సంబంధించిన ఒక చిన్న ఆస్తి వివాదంలోనే గవర్నర్ గారు ఇంటర్ఫీర్ అయినటువంటి సంఘటనని ప్రజలు చూస్తా ఉన్నారు. ఇక్కడ 30,000 మంది రైతులు లేదు బాబు అని వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ వైపు చూడకుండా టీడీపీ ఏం చేస్తుంది రాజధాని రైతుల కోసం అంటే దానికి ఆన్సర్ రావట్లేదు. మీరు నాకు తెలిసి వైసీపీకి జగన్ ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా మొత్తం వ్యవహారాన్ని కేంద్రం పైకి నెట్టేస్తూ పోతే కష్టం సార్. టీడీపీ బలంగా నిలబడాలి సార్. కేంద్రం వైపు నెట్టేసేటటువంటి ప్రయత్నం చేయకుండా వచ్చి రఘునాథ్ బాబు గారు, ఓవరాల్గా చూస్తుంటే మీ బాధ్యత ఇప్పటికీ ఉంది, తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయలేరు అనేది టీడీపీ వాదన. అసలు ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఇలాంటి వింత వింత ఆలోచనలు ఇవన్నీ కూడా మన రాష్ట్రానికే
వస్తాయేమో మరి అర్థం కాదు. అంటే సింపుల్గా ఒక వారు ప్రెసిడెన్సీ చెప్తున్న ఉంటే లాజిక్, తేలికుండేది. ఆ లాజిక్కి సరే. సంబంధించి మీరేమైనా ఆన్సర్ చేయగలరా? ఏ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏ అని ఉంది కాబట్టి ఒక క్యాపిటల్ అనే అర్థం వస్తుంది కాబట్టి క్యాపిటల్ అంశం చట్టంలో ఉంది కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్రానిది కాబట్టి మీకు బాధ్యత ఉంది. ఇది వారి వాదన. అప్పుడు ఐదారు చెప్పే కదా సార్. దాంతో పాటు ఓవర్ అండ్ అబౌవ్ దట్ కేంద్రం 2,500 కోట్లు డబ్బులు ఇచ్చింది. తర్వాత ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయినాయి. ఇదేంటి అసెంబ్లీలో యునానిమస్గా అప్రూవ్ చేశారు, ఫంక్షన్ చేస్తుంది. ఇంకా ఎన్నో ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి 3 ప్రాంతాలు క్యాపిటల్ చేయాలి అంటే కదా మరి హైకోర్టుని రాయలసీమకి ఇచ్చి అసెంబ్లీని ఉత్తరాంధ్రకి ఇచ్చి ఆ రకంగా అన్ని పార్టీలని కన్విన్స్ చేయొచ్చు అని నా ఉద్దేశం, ప్రొవైడెడ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉంచేటట్టయితే. కానీ అది టెక్నికల్ గా ఒకవేళ టీడీపీ పట్టుకున్న పాయింట్ ఏ క్యాపిటల్ సంబంధం లేదనుకోండి సార్, అది మీరు మాకు సంబంధం లేదు ఏ క్యాపిటల్ అంటే దానికి అర్థం 1897 నాటి చట్టంలో పలానా క్లాజులో ఇది సింగులరు ప్లూరర్లు ఏదో చెప్పారు కాబట్టి మాకు సంబంధం లేదని ఏ దగ్గర తప్పించుకుంటారు సార్. కానీ ఇదే చట్టంలో ఒక విషయం చాలా క్లియర్గా ఉంది, రాజధానిని నిర్మించాల్సినటువంటి బాధ్యత, నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రానిది అని. మీరు అమరావతిని నోటిఫై చేశారు కదా 2015లో, అమరావతికి నిధులు ఇచ్చారు కదా. మరి ఇప్పుడు అవసరమైన నిధులు ఎక్కడికి ఇస్తారు? విశాఖపట్నానికి ఇస్తారా, కర్నూలుకి ఇస్తారా, అమరావతికి ఇస్తారా? అసలు 3 ముక్కలు అయిపోయింది కాబట్టి మాకు సంబంధం లేదని ఊరుకుంటారు. మీరు నోటిఫై చేశారా లేదా సార్ 2015? వేరే రాష్ట్రాలకి రాజధానులు కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆయా రాష్ట్రాలకి అప్పటి కేంద్ర ప్రభుత్వం, ఫర్ ఎగ్జాంపుల్ రాయ్పూర్ కానీ అట్లాంటి వాటికి అప్పటి కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చూసి అనుకుందాం. అంతకంటే ఇప్పుడు ఖర్చులు పెరిగితే ఆ ఇండెక్సేషన్ ప్రకారం దానికి వాటికి ఇచ్చిన వాటికంటే ఎక్కువ ఇచ్చారు. కానీ అంతవరకు డబ్బులు ఇచ్చేదానికి సార్ ఛత్తీస్గఢ్కి ఇచ్చిన దానికంటే అంతవరకు ఎక్కువ ఇచ్చారు, అడగొచ్చు, జార్ఖండ్ కంటే ఎక్కువ దానికోసం ఇచ్చారు. చేయొచ్చు. అక్కడంతా 500 కోట్లు అంతేగాని 300 కోట్లు ఇస్తే ఇక్కడ 1500 కోట్లు ఇచ్చారు. అది దాన్ని నేను కాదనట్లేదు. ఇక్కడ ఢిల్లీని తలదన్నే రాజధాని కదా నిర్మిస్తామన్నారు. 1500 కాదు ఈశ్వర్ గారు, మళ్ళీ 1000 కోట్లు ఇచ్చారు ఈశ్వర్ గారు, గుంటూరు విజయవాడ 1500 కాదు, అవి కూడా కలుపుకోవాలి. 2500 కోట్లు. అయితే ఢిల్లీని తలదన్నే రాజధాని అంటే సరిపోదు అంటున్నారు కదా. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఢిల్లీని ఇప్పుడు అది కాదండి, అది ప్రజలు ఏమన్నా అడిగారా? ఢిల్లీని తలదన్నే రాజధాని మాకు కావాలని ప్రజలు ఏమన్నా చెప్పారా మీకు? మీరే కదా చెప్పారు. ఇప్పుడు రాయ్పూర్లో మంచి రాజధాని వచ్చింది, ఆ రకంగా ఇక్కడ వచ్చేది. కాకపోతే ఇంకా ఎక్కువ అడగచ్చు. అంతేగాని అక్కడ మీరు అన్నట్టు రాయ్పూర్ వాళ్ళు మాకేంటి 500,000 కోట్లు, వాళ్ళకేంటి 1,00,000 కోట్లు అని ఇక్కడ మనం 1,00,000 కోట్లు. మరి 2,500 కోట్లు ఇచ్చినప్పుడు అనిపించలేదు మీకు? పేద రాష్ట్రానికి చాలా రాయ్పూరు, ఛత్తీస్గఢ్ వీటికి 300-500 కోట్లు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి 2,500 కోట్లు ఇస్తున్నారు, ఎక్కువ ఇస్తున్నారని మీరు ఏమైనా చెప్పారా కేంద్రానికి? లేదు కదా, ఇంకా కావాలనే కదా అడిగారు. అలాగే మీరు కలిసి ఉన్నప్పుడు టీడీపీ మీరు కలిసి ప్రభుత్వం నడుపుతున్నప్పుడు 46,000 కోట్ల రూపాయల డిపిఆర్లు కేంద్రానికి వెళ్ళాయా లేదా? దేని గురించి? రాజధాని గురించి. ఇప్పుడు నువ్వు ఎన్నైనా అడగచ్చు. నేను ఇప్పుడు ఈశ్వర్ గారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం డబ్బిస్తే 1,00,000 కోట్లతో అంత సర్వాంగ సుందరంగా వీళ్ళు ఏయో కట్టేసి దీన్ని అద్దెలకి ఇచ్చేసుకుని కూడా మేము బతుకుతామంటే సాధ్యం. ఇప్పుడు అవతల వాళ్ళకి ఎక్స్ ఇస్తే ఇక్కడ 2x 3x అడుగు, అంతేగాని 100x ఇవ్వండి అంటే సాధ్యం. అంటే ఇప్పుడు మూడు రాజధానులు ఏర్పాటైతే రూపాయి కూడా ఇవ్వరా? 3 రాజధానులు ఏర్పాటైతే ₹1 కూడా ఇవ్వరా? ఇప్పుడు కేంద్రం నాకు తెలిసి దాదాపుగా ఒక చోట ఉంటే లేకపోతే ఎన్ని చోట్ల ఉన్నా ఎంత ఇయ్యాలో ఆ లెక్క ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత అనేది శ్రీధర్ గారు కన్క్లూడ్ చేయండి. ₹1 కూడా మీకు రాదు 3 రాజధానులు. మనకు సమయం మించిపోతుంది సార్. చెప్పండి. అదే విధంగా గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు వారు ఒక అడ్వకేట్ గా లేవనెత్తిన అంశాలు కూడా క్లియర్ గా ఉన్నాయి. దానికి కూడా ఆన్సర్ చేయండి. క్విక్గా చెప్పేస్తాను. అంటే ఇప్పుడు జనరల్ క్లాజెస్ ఏ దా ఇవన్నీ వేరండి.
వైఫ్ హస్బెండ్ అనేది వేరండి ఇంగ్లీష్ లో, అది ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి. వైఫ్ ద హస్బెండ్ అనే దాని ముందర రాస్తాం ఏ వైఫ్ ద వైఫ్ అనేది రాస్తాం. సో వీఆర్ టాకింగ్ అబౌట్ దీస్ ఏ ద ఈటికి వాళ్ళు జనరల్ క్లాజెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు, వారు తెలుసుకోవాలి. 1. నెంబర్ 2, రీసెంట్ గా ఉత్తరాఖండ్ గర్సైన్ అని చెప్పి సెకండ్ క్యాపిటల్ స్టార్ట్ చేసింది కదా బీజేపీ గవర్నమెంట్, ఢిల్లీకి దగ్గరగా ఉన్న ఉత్తరాఖండ్. అది మరి అది గ్రహించలేకపోతున్నారు. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఒక ప్రధానమైన క్యాపిటల్ కాకుండా 2-3 చోట్ల చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయని అందరికీ తెలిసిన విషయం. ముంబై దగ్గర నాగ్పూర్, పూణే, ఇలాగే మహారాష్ట్ర వరకు వచ్చారు చాలా. అవన్నీ అహ్మదాబాద్, గాంధీనగర్, దాంట్లో డీటెయిల్ గా వెళ్ళాం. ఈ రోజు వెరీ క్లియర్ గా మీరు చాలా చక్కగా ఒక పాయింట్ క్లియర్ గా చెప్పారు. ఆ 2 మీడియా సంస్థలు అడ్వైస్ తీసుకున్నప్పుడు 10 టీవీ ఈశ్వర్ అడ్వైస్ కూడా తీసుకోండి. ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర విభజించినప్పుడు ఆంధ్ర రాష్ట్ర పొలిటీషియన్స్ అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం కావాల్సింది ఏదో అడగలేదు. ఈ రోజు అమరావతి రైతుల కోసం ఏం అడగట్లేదు తెలుగుదేశం అని చెప్పి అది హైలైట్ చేశారు. అది నిజం. అటు హైకోర్టులో ఈయన పెటిషన్ వేయట్లేదు, అమరావతి రెచ్చగొడుతున్నారు, స్క్రిప్ట్లు ఇస్తున్నారు, స్పాన్సర్షిప్ చేస్తున్నారు, ఫండింగ్ చేస్తున్నారు తప్ప నిజంగా ఈ రోజు వరకు తెలుగుదేశం నాయకులు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎన్ని రోజులు పార్టిసిపేట్ చేశారు, అమరావతి 250, 270 అన్న దాంట్లో ఎన్ని రోజులు, ఎన్ని గంటలు ఉన్నారు, పాత్ర క్లియర్ గా చెప్పారు. రోజులు కాదు, మీ ఎన్ని బాధ్యత గంటలు ఉన్నారు. చెప్పండి, మీ బాధ్యత అది చెప్పండి, అయిపోయింది. మీ బాధ్యత చెప్పండి. ఆ రోజు ప్రభుత్వంతో ఒప్పందం చేస్తున్నారు, మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని అమలు చేయాలి. అమరావతి రైతులు చేసుకుంది చంద్రబాబు నాయుడు గారితో కాదు, ఆయన నా ముఖం చూసి ఇచ్చారు అనే డైలాగ్ కూడా పక్కన పెట్టండి, అది వాస్తవం కాదు. కేవలం ప్రభుత్వాన్ని చూసి ఇచ్చారు. మీరు ఇప్పుడు మీ ప్రభుత్వం కదా, అది తెలుగుదేశం 100%. ఇంతకు ముందు నేను చెప్పాను కదా సార్, నాకు హైదరాబాద్ లో కోర్ క్యాపిటల్ లో డెవలప్ చేసి ఇస్తానన్నటువంటి ప్లాట్ ని మీరు ఔటర్ రింగ్ రోడ్ కవతలు తీసుకెళ్లి ఇస్తే అది ఏమిచ్చినట్టు, నాకు న్యాయం జరిగినట్ట? నాకు అర్థమైంది, అది చెప్పేస్తాను. చెప్పండి. రైట్. మీరు గమ్మత్తుగా కోర్ క్యాపిటల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ తెచ్చేసారు, కానీ మేము కోర్ క్యాపిటల్ డెవలప్ చేసి వారికి ఇస్తాం. ఒకటి. రెండోది ఏంటంటే ఇందాక పాయింట్ మిస్ అయింది. ఏదైతే ఉమ్మడి క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ గా హైదరాబాద్ ఉన్నది, అందుకని హైదరాబాద్ అని తెలంగాణకి ఇచ్చారు. జాగ్రఫికల్ గా తెలంగాణ రాష్ట్ర భూభాగంలో సెంటర్ లో ఉంది. అది సో అంటే ఇందాక ఆయన అదేదో పాయింట్, అది సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ అయితే వాళ్ళు ఫైనలైజ్ చేశారు, కానీ అమరావతి కానీ ఎక్స్వైజ్ దానికి ఆన్సర్ అది. రాష్ట్రాలు వాళ్ళు రికమెండ్ చేసిన కమిటీ ప్రకారంగా ఏమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఫైనలైజ్ చేశారు అమరావతి? లేదు కదా. ఆ కమిటీలని పక్కన పెట్టి నారాయణ కమిటీ బేస్ చేసుకుని ఫైనలైజ్ చేశారు. మీరు అన్న ప్రధానంగా క్వశ్చన్ ఏంటంటే అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులని కూడా టెంపరీ బిల్డింగ్ లో చెప్పారు. హైకోర్టు అక్కడ ఉండదు, కానీ అమరావతి రైతులకు న్యాయం చేస్తారు. అది ఏ రకంగా చేస్తారంటే ఇప్పటికీ అంతుపట్టని ప్రశ్న, అంతుపట్టని సమాధానం. రెండు నాడు నేడు కార్యక్రమం కింద ఎలాగైతే ఫండ్స్ తెచ్చుకుంటున్నావో, నిమ్స్ కింద ఎలాగైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నాకు అగ్రిమెంట్ లో రాసిన అంశాలు సెంట్రల్ గవర్నమెంట్ 7 సిటీస్ నిర్మాణం జరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, మీరు అవేవి చేయరు. అదే రాజధాని 3 ముక్కలు చేస్తారు. ముందు నాకు అగ్రిమెంట్ లో చేసినటువంటి అంశాలు ఏవి నెరవేర్చకుండా, నాకు అగ్రిమెంట్ లో చేసినటువంటి గత ప్రభుత్వం లేదా ఒక వ్యక్తికి ఒక రియల్టర్ చేసినటువంటి అగ్రిమెంట్ అవి ఏవి నెరవేర్చకుండా ఎట్లా అవుతుంది? అగ్రిమెంట్ లో ఉన్న అంశాలను ఫాలో అయితే రాజధాని ఇక్కడే ఉంటుంది. ఈశ్వర్ గారు, రాజధాని ఏదైతే మ్యాప్ లో అమరావతి ఉన్నదో అది కంటిన్యూ అవుతుంది, మళ్ళీ కొత్తగా ఏమీ రావు. అమరావతి కంటిన్యూ అవుతుంది. ఆ విధంగా మ్యాప్ లో అమరావతి కంటిన్యూ అవుతుంది. అమరావతి దగ్గర ఉన్న డెవలప్మెంట్ అమరావతి చేసే డెవలప్మెంట్ అంతా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ట్రాఫిక్ కాకుండా సంక్రాంతికి మీరు చూడండి, తెలుసు న్యాయం చేసే కెపాసిటీ ప్రభుత్వంలో ఇంతవరకు ఎవరో చెప్పని వాళ్ళు శ్రీధర్ ఏం చెప్తాడు పాపం. అది పక్కన పెడితే నేనేం చెప్తానంటే మీ మాటను అంగీకరిస్తున్నా. మీ మాట ఒక మాట ఏంటంటే అది మీరు ఎవరి మాటనైనా, ఎందుకంటే విభజన చేసినప్పుడు మాట్లాడాల, అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు బాధ్యత తీసుకుని వాస్తవాలు ఏం జరుగుతున్నాయో తెలుసుకుని మాట్లాడాల. ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా సహకరించిన బీజేపీని ఎవరు తిట్టల్లా. అందరూ కాంగ్రెస్ టీడీపీ వైసీపీ పదే చెప్తున్నాను కాదు సార్, అది అక్కడ కాదు. జనరల్ గా జనంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భూస్థాపితం అయిపోయింది, దేశవ్యాప్తంగా దాని ఇంపాక్ట్ పడిందా లేదా? నేను అందుకే గుర్తు చేస్తున్నా మళ్ళీ అలాంటి తప్పిదాలు జరగద్దు, దయచేసి మళ్ళీ అలాంటి తప్పిదం జరగద్దు. రాజధాని రైతులకు న్యాయం జరగాలి, ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగినట్టు రాజధాని రైతులకు అన్యాయం జరగకూడదని పదే ఈ విషయాన్ని నేను చెప్పాను సార్. రాష్ట్రంలో అన్నాయండి పోషించినప్పుడు ఏం జరిగిందో చరిత్ర చెప్తుంది అంటున్నాను సార్. తప్పు చేసినటువంటి రాజకీయ పార్టీలు వ్యక్తుల యొక్క తప్పు రిపీట్ కావద్దంటున్నాను సార్, దయచేసి అర్థం చేసుకోండి.
బుద్ధి చెప్పారనే చరిత్ర చెప్పింది. Yes. మాకు సంబంధం లేదని కొంతమంది, మీరు అబ్బాయి మభ్య ఏమీ లేదు, అక్కడ పెట్టద్దు. రైతులే కాదు పెయిడ్ ఆర్టిస్టులు అని కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడిన ఆరు అది వాళ్ళందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తులో ప్రజలందరూ భవిష్యత్తులో డిసైడ్ చేస్తారు, వ్యక్తులు అమరావతి రైతులు వ్యక్తులు డిసైడ్ కాదు. చేస్తున్నారు, ఇది ఎవరు వ్యక్తులకు మభ్య పెడుతున్నారు. సంబంధించిన అంశం కాదు. ఎస్ అమరావతి రైతులు కూడా విజ్ఞప్తితో ఆలోచించాలి. ఇక్కడ క్లారిఫైగా న్యాయస్థానాలు చట్టం వారి వైపు తప్పకుండా నిలబడుతుంది, రాజకీయ పార్టీలో నిలబడినా నిలబడకపోయినా. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, అద్దెపల్లి శ్రీధర్ గారు, అలాగే రఘునాథ్ బాబు గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.